నమస్తే. మీరు చూస్తున్న స్క్వే టాక్స్. నేను పవన్ కృష్ణ. మొన్న 22వ తారీఖు జరిగిన ఉగ్రదాడిలో దగ్గర దగ్గర 30 మంది దాకా చనిపోయారని చెప్పేసి మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అండ్ దానికి సంబంధించి చాలా విషయాలు మనకి రోజు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే దీనికి వెంటనే మన ఇండియన్ నేషనల్ గవర్నమెంట్ వచ్చేసి ఒక కౌంటర్ అటాక్ కింద మన ఇండస్ వాటర్ ట్రీటీని ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేసి, అయితే ఇది క్యాన్సిల్ చేసిన తర్వాత వెంటనే షిమ్లా అగ్రిమెంట్ 1972 అని చెప్పేసి ఏదైతే పాకిస్తాన్ దగ్గర ఉందో దాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అసలు ఈ షిమ్లా అగ్రిమెంట్ ఏంటి? దీనివల్ల నిజానికి మన భారతదేశానికి నష్టమా లేకపోతే లాభమా? దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ దీని గురించే మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మీరు ఇంతకుముందు చెప్పారు ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి అండ్ దానివల్ల మనకి ఇండియాకే బెనిఫిట్స్ ఉన్నాయి, పాకిస్తాన్కి అది చెప్పాలంటే ఒక రకంగా చావు దెబ్బ. ఇప్పుడు దానికి యాంటీగా షిమ్లా అగ్రిమెంట్ అని చెప్పి 1972లో తీసుకున్న ఒక అగ్రిమెంట్ని పాకిస్తాన్ క్యాన్సిల్ చేసింది. అసలు ఈ షిమ్లా అగ్రిమెంట్ ఏంటి? దీనివల్ల ఇండియాకి లాభమా నష్టమా? అంటే పాకిస్తాన్ దగ్గర ఆప్షన్స్ ఏం లేవు పెద్దగా. హ్మ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగ్రవాద టెర్రరిస్ట్ దాడి జరిగిన తర్వాత ప్రపంచం అంతా ఆల్మోస్ట్ అమెరికా, ఇటలీ, రష్యా, చైనా, ఎవ్రీవన్ అంటే నేపాల్‌తో సహా, నేపాల్ లాంటి చిన్న దేశాల నుంచి అమెరికా లాంటి పెద్ద దేశం దాకా అందరూ కూడా భారతదేశం వైపు నిలబడ్డారు. ఇజ్రాయెల్ లాంటి దేశాలు. హ్మ్. సో, ఈ టెర్రరిస్ట్ అటాక్ మేము చేయలేదు అని పాకిస్తాన్ చెప్పినప్పుడు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. హ్మ్. సో, టెర్రరిస్ట్‌లని వేరే దేశాల్లోకి పంపించడము, ఇవన్నీ పాకిస్తాన్‌కి కొత్తేం గాదు. అది చాలా సార్లు వాళ్ళ మంత్రులు, అధికారులు గూడా ఒప్పుకుంటున్నారు. లేటెస్ట్‌గా పాకిస్తాన్‌కి సంబంధించిన ఒక లీడరు హ్మ్. ఏమంటాడంటే ఒక ఇంటర్వ్యూలో, యూఎస్ కోసం, యూకే కోసం, అమెరికా అండ్ బ్రిటన్ కోసం మేము చాలా సార్లు డర్టీ వర్క్ చేశామని చెప్పాడు. అవును. నిన్న వచ్చింది. డర్టీ వర్క్ అంటే ఏంటి? ఉగ్రవాదుల్ని పెంచి పోషించి వేరే దేశాల మీదకి తోలడం. అమెరికాకి సపోర్ట్‌గా సోవియట్ రష్యా మీదకి మొదట్లో ముజాహిదీన్‌లను తయారు చేసి పాకిస్తాను రష్యా మీదకి పంపించింది. ఓకే. తర్వాత ఇండియా మీద కంటిన్యూగా అటాక్ చేస్తూనే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్‌లను తయారు చేసి పెంచి పోషించింది కూడా ఇదే. పాకిస్తానే పాకిస్తానే. ఫ్యాక్టరీ అంటారు ఆ తర్వాత విషయం. సో కాల్డ్ ఒసామా బిన్ లాడెన్ డబ్ల్యూటీసీ బిల్డింగ్స్ కూల్చడానికి కారణమైన 9/11 అటాక్స్‌కి కారకుడు ఎవరు? ఒసామా బిన్ లాడెన్. ఆయన ఎక్కడ దొరికాడు? పాకిస్తాన్‌లోనే దొరికాడు. ఒబామా టైంలో. అటోబాబాద్ ఏదో ఉంటుంది. అబోటాబాద్. అబోటాబాద్. యాహ్! అబోటాబాద్. అది అది వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌కి చాలా దగ్గరలో. అవును. అంటే వాళ్ళ ఆర్మీనే ఒసామా బిన్ లాడెన్‌ని కాపాడి పెట్టింది. ఏ రోజైతే ఒబామా అడ్మినిస్ట్రేషన్ చాలా సీరియస్‌గా ఒత్తిడి తీసుకొచ్చిందో చేతులెత్తేసినాం. వాళ్ళొచ్చి ఒసామా బిన్ లాడెన్‌ని చంపి తీసుకెళ్ళి సముద్రంలో పడేయడం జరిగింది. ఇన్‌ఫాక్ట్ ఒక ఫ్రీడమ్ ఫైటర్‌గా, ఒక గ్రేట్ ఫైటర్‌గా మన ఇమ్రాన్ గూడా అతని గురించి పొగడడం జరిగింది. ఇది మన ఒసామా బిన్ లాడెన్. వాళ్ళందరిని పొగుడుతారు. ఇప్పుడు యాహ్! లేటెస్ట్‌గా కాశ్మీర్‌లో పహల్గామ్‌లో దాడి చేసిన వాళ్ళని కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్రీడమ్ ఫైటర్ కింద. యాహ్! అంటే డ్యూయల్ రెండు నాలుకల ధోరణి వల్ల ఏమవుతుందంటే, ఒకరోజు పాకిస్తాన్ ఏమంటదంటే, మాకు పహల్గామ్‌లో దాడితో సంబంధం లేదంట. హ్మ్. రెండో రోజు వాళ్ళు స్వతంత్ర సమరయోధులంట. ఇంకో రోజొచ్చేసి మేము అమెరికా, బ్రిటన్ కోసం ఉగ్రవాదుల్ని పెంచి పోషించినామంట. హ్మ్. ఇంకో రోజొచ్చి ఉగ్రవాదం ద్వారా ఎక్కువ నష్టపోయింది మేమే అంటారు. ఈ విధంగా కన్సిస్టెన్సీ లేకుండా రకరకాల మాటలు మాట్లాడుతుండడం వల్ల ఒకసారి హిల్లరీ క్లింటన్ గూడా పాకిస్తాన్‌కొచ్చి పాకిస్తాన్ నేల మీద నుంచి ఒక కామెంట్ జేయడం జరిగింది. స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నువ్వు పాముల్ని పెంచేసి నీ బ్యాక్‌యార్డ్‌లో అవి పక్కోళ్ళని కరుస్తాయి, నన్ను కరవవు అనుకుంటే కుదరదు. ఏదో ఒక రోజు అవి నిన్ను కూడా కరుస్తాయి ఓకే. అని చెప్పింది. యాహ్! సో, ఇప్పుడు టెర్రరిస్ట్‌లని పెంచి పోషించినాక ఆ టెర్రరిస్ట్‌ల వల్ల పాకిస్తాన్ కూడా నష్టపోతుంది. కానీ పాకిస్తాన్ కంటే ఎక్కువ చుట్టూ ఉన్న దేశాలు నష్టపోతున్నాయి. పర్టిక్యులర్‌లీ ఇండియా. రైట్. అయితే ఇవన్నీ చేస్తూ గూడా ఇంతకాలము ఇండియా తీసుకునే యాక్షన్‌కి భయపడకుండా ఉండగలగడానికి కారణం ఏంటంటే సిమ్లా అగ్రీమెంట్. హుహు. ఓకే. సిమ్లా అగ్రీమెంట్ అసలెందుకు జరిగింది? ఇవన్నీ చెప్పుకోవడానికంటే ముందు సిమ్లా అగ్రీమెంట్‌లో ఉన్న ఒక ప్రధానమైన ఇంపార్టెంట్ విషయము, అది పాకిస్తాన్‌కి ఉపయోగపడ్డదేంటంటే, హుహు. ఎల్ఓసి అని మనం చెప్తున్నాం గదా! లైన్ ఆఫ్ లైన్ ఆఫ్ కంట్రోల్. కంట్రోల్. యాహ్! ఈ లైన్ ఆఫ్ కంట్రోల్‌ని గుర్తించేది, ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఇండియా అటు వెళ్ళకుండా ఆపింది సిమ్లా అగ్రీమెంటే. ఓకే. ఓకే. ఈరోజు ఇప్పుడు సిమ్లా అగ్రీమెంట్ మేము రద్దు చేసుకుంటున్నామని పాకిస్తాన్ స్వయంగా ప్రకటించింది. తనకు ఏమంటారు, తన గోతి తానే దోక్కున్నట్టుగా సిమ్లా అగ్రీమెంట్ మేము రద్దు చేస్తున్నామని చెప్పడం వల్ల ఏమైందంటే, ఎల్ఓసిని గౌరవించాల్సిన అవసరం, గుర్తించాల్సిన అవసరం ఇండియాకి లేకుండా పోయింది. ఓకే. ఓకే. మనం ఇంతకాలం ఎల్ఓసి దాటొద్దు అని చెప్పి కొంత నియంత్రణ పాటించాం. ఇప్పుడు ఆ నియంత్రణ పాటించాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకు ఇప్పుడు అంటే మ్యాప్ పరంగా చూస్తే ఎల్ఓసి అవతల పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఉంటుంది కదా! అవును.
ఓకే. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. ఎల్ఓసి దాటిన తర్వాత ఇంకా పాకిస్తాన్ గూడా వస్తది. అవును. మొత్తం పీఓకేనే గాదు గదా! డైరెక్ట్ పీఓజేకే కాకుండా పాకిస్తాన్. పాకిస్తాన్ ఉంటుంది. పాకిస్తాన్‌లో కూడా ఎంటర్ అవ్వచ్చు మనం. ఓకే. ఎందుకంటే అది ఇంకొక దేశము దాని సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని మనకి ఇంట్రెస్ట్ లేకున్నప్పటికీ, ఎల్ఓసిని అడ్డుగా పెట్టుకునడానికి కారణం సిమ్లా అగ్రీమెంట్. హ్మ్. ఆ ఎల్ఓసిని ఇప్పుడు సిమ్లా అగ్రీమెంట్ రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్ ఎల్ఓసిని కూడా రద్దు చేసినట్టు అయిపోయిందనమాట. ఓకే. ఇది స్వయంగా భస్మాసుర హస్తంలాగా తన చెయ్యి తన మీద నెత్తి మీద పెట్టుకున్నట్టుగా పాకిస్తాన్ ప్రవర్తించింది తప్ప వేరే ఏం లేదు దీంట్లో. ఓకే. ఎందుకు ఇట్లా చేసింది అంటే పొలిటికల్లీ పాకిస్తాన్‌కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పహల్గామ్ దాడి ఇంత సీరియస్ అవుతదని వాళ్ళు అనుకోలేదు. హ్మ్. లేదు అనుకోని చేసినా కూడా మనకు ఒక ఐడియా లేదు. కానీ ఇప్పుడు ఏమైంది? పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్‌కి ఇండియా గాని సిద్ధమవుతుందేమో అనేది వాళ్ళ భయం. ఓకే. ఇండియా ఒకవేళ వచ్చి దాడి చేస్తే తట్టుకునే పరిస్థితిలో లేదు. హ్మ్. ఓకే. అంటే ఎకనామికల్‌గా లేదు. పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వచ్చి మన మీద దాడి చేయాలంటే వాళ్ళ యుద్ధ ట్యాంకుల్లో గాని అదే గ్రౌండ్ లెవెల్‌లో అయితే యుద్ధ ట్యాంకుల్లో గాని, ఎయిర్‌లో అయితే విమానాల్లో గాని ఫ్యూయల్‌కి కూడా డబ్బులు లేవు. హ్మ్. సో, ఫ్యూయల్‌కి ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇండోనేషియాలో ఒక హాకీ టోర్నమెంట్ అవుతుంది. ఓకే. ఓకే. హాకీ ఆడే దేశాలు మోస్ట్‌లీ ఏషియాలో ఎక్కువుంటాయి. అవును. బయట వేరే కాంటినెంట్స్ కంటే. అవును. అందులో పాకిస్తాన్ గూడా ఒకటి. ఇండియా, పాకిస్తాన్ ఆ హాకీలో గూడా చాలా సీరియస్‌గా క్రికెట్ లాగా తలపడుతుంటాయి. అంటే ఇట్లానే ఉంటుంది. హాకీ అనేది మన యాక్చువల్‌గా నేషనల్ గేమ్ కదా! నేషనల్ గేమ్ కూడా. వాళ్ళకి గూడా చాలా ఇంపార్టెంట్ అది. అయితే ఈసారి ఇండోనేషియాలో జరుగుతున్న హాకీ టోర్నమెంట్‌కి పాకిస్తాన్‌ని పిలవలేదనమాట. ఓకే. ఎందుకు పిలవలేదంటే అక్కడ కట్టాల్సిన ఫీస్ డబ్బులు లాంటి ఒక $10,000 కట్టలేదు పాకిస్తాన్. ఓకే. ఒక హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి $10,000 కూడా కష్టమవుతుంది కట్టడం. అటువంటి దేశం యుద్ధానికొస్తే ఇండియా లాంటి దేశంతో చాలా ఇబ్బంది. గెలుస్తాం, ఓడిపోతాం అనేది కాదు నేను జెప్పేది. ఓకే. యుద్ధం చేయడం కష్టం పాకిస్తాన్. ఓకే. ఆ టెన్షన్‌లో రకరకాల పనులన్నీ జేస్తుంది. చేస్తున్నప్పుడు ఏంటంటే లేటెస్ట్‌గా వా వాళ్ళ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏం జెప్తున్నాడంటే న్యూట్రల్ పార్టీ వచ్చి ఇన్వెస్టిగేషన్ జేస్తే మేము ఒప్పుకుంటామని అంటున్నాడు. అవును. అదొక రకంగా భారత్ భయపడ్డట్టే. భారతదేశంలో ఉన్న కాశ్మీర్‌లోని పహల్గామ్ అనే దగ్గర ఉగ్రవాదులు దాడి జేస్తే న్యూట్రల్ వాడెందుకొస్తాడు? అసలు ఎందుకు రానిస్తది ఇండియా? ఇండియా ఎప్పుడు గూడా ఏం జెప్తుంది? కాశ్మీర్ ఇష్యూ అనేది బైలాటరల్. ఇండియాకి, పాకిస్తాన్‌కి సంబంధించింది. అవును. థర్డ్ పార్టీ రావద్దు అని చెప్తున్నారు. హ్మ్. కానీ ఇప్పుడు న్యూట్రల్ పార్టీ రావాలని షెహబాజ్ షరీఫ్ అడుగుతున్నాడు. దాన్ని బట్టి అర్థం ఏంటి? యుద్ధము అవాయిడ్ చేయాలని కోరుకుంటున్నారు. అండ్ అసీం మునీర్ అనేవాడు యుద్ధానికి ముందు మొన్న పహల్గామ్ అటాక్‌కి ముందు మేము వేరు, మీరు వేరు, మేము ముస్లిమ్స్, మీరు హిందూస్ అని ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడడం జరిగింది. 2 కంట్రీస్ థియరీ దాడి గురించి మాట్లాడారు. దాడి జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ కనిపించట్లేదు. అవును. అన్‌అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసీం మునీర్ అంటే పాకిస్తాన్ జనరల్ సైన్యం మొత్తం చీఫ్ ఆఫ్ ఆర్మీ ఉన్నాడు కదా! ఆయన తన ఫ్యామిలీని విమానం ఎక్కించి ఫ్రాన్స్‌కో ఎక్కడికో పంపించాడని కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే జనరల్ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ అందరిని లండన్‌కి, కెనడాకి పంపిస్తున్నారు. సో, పాకిస్తాన్ అనేది మెంటల్లీ ఒక పెద్ద యుద్ధానికి ప్రిపేర్ అయిపోయింది. ఓకే. ఇండియా చేస్తదా లేదా తెలీదు. కానీ వాళ్ళైతే ప్రిపేర్ అయితారు. ఓకే. ఈ ప్రిపేర్ అయ్యే క్రమంలో సిమ్లా అగ్రీమెంట్ నుంచి మేము బయటొచ్చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. దీనివల్ల నష్టం ఎవరికి? హ్మ్. పూర్తిగా పాకిస్తాన్‌కి నష్టం. ఇండియాకి ఒకటంటే ఒకటి కూడా నష్టం లేదు. ఎందుకంటే హిస్టరీలోకెళ్తే 1972లో, హ్మ్. 1971లో బంగ్లాదేశ్ వార్ జరిగింది గదా! అవును. బంగ్లాదేశ్ లిబరేషన్ జరిగింది. అంతకుముందు దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. అవును. 1947-1971 ఈస్ట్ పాకిస్తాన్‌గా ఉండేది. ఓకే. వెస్ట్ పాకిస్తాన్ మిలిటరీ గావచ్చు, పాలకులు గావచ్చు వీళ్ళందరూ వచ్చి ఈస్ట్ పాకిస్తాన్‌లో ఉన్న బెంగాలీ ముస్లింలని, బెంగాలీ హిందూస్‌ని, హుహు. బెంగాలీ బౌద్ధుల్ని, సిక్కులని వీళ్ళందరినీ దారుణంగా హింసించి టార్చర్ చేయడంతో తిరగబడ్డారు. హుహు. మాకు స్వతంత్ర దేశం కావాలి అని పోరాడారు. ఆ పోరాడినప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు ఏదైతే ఉందో ఇండియా కూడా బంగ్లాదేశ్‌కి సపోర్ట్ జేసి అంటే ఆ రోజు ఈస్ట్ పాకిస్తాన్‌గా ఉన్న కంట్రీకి సపోర్ట్ జేసి వాళ్ళని లిబరేట్ అయ్యేలాగా చేసింది. సో, హ్మ్. 1971లో ఇండియా సపోర్ట్‌తోనే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత 1972లో సిమ్లా అగ్రీమెంట్ కని 2 దేశాల ఇది హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చున్నారు. అంటే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో. ప్రధానమంత్రి అండ్ మన పాకిస్తాన్ ప్రధాని గదా! అధ్యక్షుడు. అధ్యక్షుడు. ఇండియా ప్రధాని. ప్రధాని. భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ. వీళ్ళిద్దరూ ఇందిరాగాంధీ. కూర్చొని సిమ్లా అగ్రీమెంట్ చేసుకున్నారు. అందులో నేను చెప్పినట్టు ఎల్ఓసిని గుర్తించడం జరిగింది. ఆ రోజు దాకా ఎక్కడి దాకా అయితే ఎవరి కంట్రోల్‌లో ఉందో దాన్ని అఫీషియల్‌గా గుర్తించారనమాట. హ్మ్. హ్మ్. భూభాగం పాకిస్తాన్ చేతిలో ఉన్నది పాకిస్తాన్ వైపు. అప్పుడు దీనిది మనది. అంటే యాక్చువల్‌గా బంగ్లాదేశ్ ఓడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడ్డ తర్వాత
93,000 మంది సైనికులు మనకు లొంగిపోయారు. అవును. పాకిస్తానీ సైనికులు. అది గిన్నిస్ రికార్డ్ అది. అయితే ఈ 93,000 మంది మన చేతిలో ఉన్నప్పుడు, లేదు ఈ సిమ్లా అగ్రీమెంట్ అప్పుడు పీఓకేని వెనక్కి తీసుకోవాలి అనే పొలిటికల్ ఆరోపణ కూడా ఇందిరాగాంధీ మీద ఉంది. అవును. తామే తీసుకోలేదు, అడగలేదు. రెండోది ఏంటంటే 13,000 కిలోమీటర్లు మన చేతిలో ఉన్న పాకిస్తాన్ భూభాగం కూడా తిరిగి ఇచ్చేసింది అదే బేషరతుగా. చాలా ఆశ్చర్యంగా అనిపించింది చాలా మందికి. అంటే వితౌట్ బేషరతుగా ఏ రూల్స్, ఏ కండిషన్స్ పెట్టకుండా భూమి ఇచ్చేసింది. మన భూమి మాత్రం తీసుకోలేదు. ఇది కొంత ఎప్పుడు ఉండే విమర్శ. కాకపోతే మొత్తానికైతే ఇందిరాగాంధీ చొరవ వల్ల బంగ్లాదేశ్ ఏర్పడింది. సిమ్లా అగ్రీమెంట్ కూడా జరిగింది. ఎల్ఓసి కూడా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుంది. ఈ ఎల్ఓసితో పాటు సిమ్లా అగ్రీమెంట్‌లో ఇంకా ప్రధానమైన అంశం ఏంటంటే, బైలాటరల్ డిస్కషన్స్ ద్వారా మనము అన్ని సమస్యలు సాల్వ్ చేసుకోవాలి శాంతియుత మార్గాల్లో అని సిమ్లా అగ్రీమెంట్ చెప్తుంది. ఓకే. సో, ఇండియా, పాకిస్తాన్ ఏదైనా సమస్యలుంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సిందే తప్ప థర్డ్ పార్టీ ఎంటర్ కావడానికి ఛాన్స్ లేదు. ఓకే. అది ఖతర్ కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, యూఎన్ఓ కావచ్చు. హ్మ్. ఎవ్వరు కూడా ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అమెరికా కూడా ట్రంప్ వచ్చినాక కూడా కాశ్మీర్ ఇష్యూని నేను సెటిల్ చేస్తానని ఒకసారి అనౌన్స్‌మెంట్ ఇస్తే, మోడీకి, ట్రంప్‌కి ఎంత మంచి రిలేషన్ ఉన్నా సరే, ఎవ్వరు థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వడానికి వీల్లేదనేది మన అఫీషియల్ స్టాండ్. ఏది బీజేపీ ఉంటే కాదు. కాంగ్రెస్ ఉన్నా, యూపీఏ ఉన్నా, ఎన్డీఏ ఉన్నా ఈ స్టాండ్ మారలేదు ఎప్పుడు మనం. సో, కాశ్మీర్‌లో థర్డ్ పార్టీని తీసుకురావాలనేది పాకిస్తాన్‌కి ఎప్పటినుంచో కోరిక. హ్మ్. యూఎన్ఓని గాని ఎవరినైనా ఇంటర్ఫియర్ చేసి ఇండియాని కంట్రోల్ చేయాలని వాళ్ళ కోరిక. సో, ఇప్పుడు ఈ సిమ్లా అగ్రీమెంట్ రద్దు చేసుకుంటే పాకిస్తాన్‌కు ఉండే ఒక వెసులుబాటు ఏంటంటే, దీంట్లో థర్డ్ పార్టీని తెచ్చి ఇన్వాల్వ్ చేయొచ్చు. హ్మ్. బట్ చేయాలంటే మనం ఇండస్ వాటర్ ట్రీటీ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా! మాకు నీళ్ళు ఇవ్వట్లేదు అని యూఎన్ఓ దగ్గరకో, ఇంకో దగ్గరకో వెళ్తే, ఏ అసోసియేషన్, ఏ ఆర్గనైజేషన్ కూడా, ఇంటర్నేషనల్ బాడీస్ ఏవి కూడా ఈరోజు ఇండియాని ఆదేశించే పరిస్థితిలో లేవు. అండ్ మనం ఫస్ట్ నుంచి స్టాండ్ కూడా ఏం చెప్తున్నాం, కాశ్మీర్ అనేది ద్వైపాక్షిక అంశం. హ్మ్. బైలాటరల్ ఇష్యూ. ఇండియా, పాకిస్తాన్ మధ్య మాత్రమే తేలాల్సింది. హ్మ్. దాంట్లో థర్డ్ పర్సన్, థర్డ్ పవర్, థర్డ్ పార్టీ ఎవ్వరు ఉండడానికి వీల్లేదు. హ్మ్. అది మనం ఎప్పుడు చెప్తున్నాం. సో, ఇప్పుడు సిమ్లా అగ్రీమెంట్ ఉన్నా అదే చెప్తాం, లేకున్నా అదే చెప్తాం. రైట్. సో, సిమ్లా అగ్రీమెంట్ రద్దవడం వల్ల పాకిస్తాన్‌కి వచ్చిన పెద్ద నష్టం ఏంటి అంటే, ఇప్పుడు ఎల్ఓసి అనేది లేదు. టెక్నికల్లీ లేదు. పాకిస్తాన్ బయటొచ్చేసింది కాబట్టి. సో, ఎల్ఓసి దాటడానికి ఇప్పుడు ఇండియాకు ఉన్న అవాంతరాలు కూడా అన్ని అవాంతరాలు పోయినాయి. కూడా ఏం సో, లేదు. పీఓకేని ఆక్యుపై చేసుకోవడం, పీఓకేని రీక్లెయిమ్ చేసుకోవడం, ఆక్యుపై అనొద్దు మనం. పీఓకేని వెనక్కి తీసుకోవడం 1947లో పాకిస్తాన్ వచ్చి ఆక్యుపై చేసి దాన్ని ఆజాద్ కాశ్మీర్ అనే పేరు చెప్పి కొనసాగిస్తుంది పీఓకేని. పీఓకే అనేది స్వతంత్ర దేశం అని పాకిస్తాన్ చెప్తది గానీ, పాకిస్తాన్ కంట్రోల్‌లో ఉంటదది. దాన్ని మనం వెనక్కి తీసుకోవడానికి ఇప్పుడు ఏ అడ్డు లేదు. ఇంతకాలం సిమ్లా అగ్రీమెంట్ అన్నా ఉండేది. ఓకే. ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి, సిమ్లా అగ్రీమెంట్ రద్దవ్వడం అనేది మనమైతే పెద్దగా ఫీల్ అవ్వాల్సిందేం లేదు. ఓకే. అంటే ఇవి కాకుండా ఇంకా అంటే మనకి ఏవైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఆపామంటే వాళ్ళకి వాటర్ వెళ్ళట్లేదు. ఈ సిమ్లా అగ్రీమెంట్ చేయడం ఆపేయడం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏమన్నా ఉందా? సరే మనకొచ్చిన నష్టం ఏం లేదు. వాళ్ళకొచ్చే లాభం ఏమన్నా ఉందా? లాభం ఏం లేదు. సింబాలిక్‌గా మన మీద ఏదో చర్య తీసుకుంటున్నట్టుగా ఇక్కడ వెస్టర్న్ మీడియా కొంతుంటది. హ్మ్. 'వాషింగ్టన్ పోస్ట్', 'న్యూయార్క్ టైమ్స్' అని ఇట్లాంటివి యాహ్! కొన్నుంటాయి. వాళ్ళు వాళ్ళకి రకరకాల దురుద్దేశాలు, ఏ మీడియా గూడా నిష్పక్షపాతంగా ఏమి ఉండదు. హుహు. సో, వాళ్ళెప్పుడు గూడా యాంటీ ఇండియాగా ఉంటారు. బీబీసీ గావచ్చు. వీళ్ళందరూ గూడా మొన్న పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఏమన్నారు? వచ్చిన వాళ్ళు గన్‌మెన్ అన్నారు. ఆ! అవును. వాళ్ళు టెర్రరిస్టులు అనలేదు వాళ్ళు. టెర్రరిస్ట్‌లని ఎవరు వాడలేదు. ఓకే. మిలిటెంట్స్ అంటారు కొంతమంది. గన్‌మెన్, మిలిటెంట్స్ అంటారు. హ్మ్. ఈవెన్ మన దగ్గర కేరళ కాంగ్రెస్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో గూడా గన్‌మెన్ అనే రాశారు. మన దగ్గరున్న కాంగ్రెసే టెర్రరిస్ట్ అనలేకపోతుంది. వెస్టర్న్ మీడియా, బీబీసీ లాంటి వాళ్ళు ఎందుకంటారు? అనరు. అండ్ అక్కడ జరిగింది ఒక చిన్న ఈవెంట్ లాగా ప్రెజెంట్ చేస్తారు తప్ప, భారతదేశం మీద పాకిస్తాన్ దాడి అని ఎక్కడ చెప్పరు వాళ్ళు. రైట్. ఇటువంటి వాళ్ళందరికీ దగ్గర పాకిస్తాన్ ఏదో ఒకటి చేసినట్టుగా చూపించుకోవడం కోసము ఈ సిమ్లా అగ్రీమెంట్ నుంచి బయటొచ్చేసింది. హ్మ్. వెంటనే బీబీసీ, వాషింగ్టన్ పోస్ట్ వాడు వీడు ఏం రాస్తాడంటే, సిమ్లా అగ్రీమెంట్ నుంచి బయటొచ్చేసిన పాకిస్తాన్ అని పెద్ద హెడ్డింగ్ పెడతాడు. అదేదో పెద్ద ఇష్యూ అన్నట్టు. హ్మ్. నిజానికి అక్కడ ఏముండదు. ఓకే. ఓకే. వెస్టర్న్ మీడియా చాలా సార్లు అట్లా చేస్తుంటది. యూరోపియన్ న్యూస్ పేపర్స్, వెబ్‌సైట్స్, శాటిలైట్ ఛానెల్స్ అందరూ గూడా రాసేదేంటి? యుక్రెయిన్ ఆ నిర్ణయం తీసుకుంది, ఈ నిర్ణయం తీసుకుందని రాస్తుంటారు. యుక్రెయిన్ లిటరల్లీ ఏ నిర్ణయం తీసుకున్నా రష్యాకొచ్చే నష్టం ఏమి ఉండదు. ఓకే. బట్ మీడియా వాళ్ళ తరఫున వాళ్ళ ఏమంటారు? వాళ్ళ టోన్ ఒకటుంటది. అంటే వాళ్ళు యుక్రెయిన్‌ని సపోర్ట్ చేయాలనుకున్నారు కాబట్టి అదేలాగా రాస్తూ ఉంటారు. రైట్. ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ విషయంలో గూడా వెస్టర్న్ మీడియాకి గావచ్చు, మన దగ్గరున్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి గావచ్చు, పాకిస్తాన్ ఏదో చేసేస్తుంది.
మన దగ్గర చాలా మంది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కదా! పాకిస్తాన్ ఈస్ ఎ న్యూక్లియర్ స్టేట్. మనం జాగ్రత్తగా కరెక్టే ఉండాలంట. సార్. రైట్. అయితే ఇప్పుడు దీనివల్ల ఇంకొక పాయింట్ గూడా ఉంది గదా! అని గూడా చాలామంది అంటారు. ఏంటంటే ఇండైరెక్ట్‌గా అంటే ఈ బైలాటరల్ ఇష్యూస్ ఇద్దరం కలిసి సెటిల్ చేసుకోవాలనే స్థాయి దగ్గర నుంచి ఇప్పుడు షిమ్లా అగ్రీమెంట్ క్యాన్సిల్ అయింది కాబట్టి థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యి దీన్ని సార్ట్ చేసే అవకాశం గూడా లేకపోలేదు. ఎందుకంటే రీసెంట్‌గా ఇరాన్ గూడా నిన్న థర్డ్ పార్టీని ఎవరు రానివ్వాలి? అంటే ఇరు పక్షాలు పాకిస్తాన్ రానివ్వాలి. థర్డ్ పార్టీ వస్తది. పాకిస్తాన్ వస్తది. ఇండియా రానంటే ఏం ఇండియా చేయగలుగుతారు? రానంటారు. యాహ్! ఇండియా రానంటే ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏం చేయలేరు కదా! సో, రైట్. రేపు ఇండియా వెళ్లి పీఓకేని ఒకవేళ నేను చెప్పే అంటే జరుగుతదని కాదు. హుహు. ఇండియా వెళ్లి ఆర్మీ సైనిక చర్యతో ద్వారా పీఓకేని తీసేసుకుంటే వెనక్కి థర్డ్ పార్టీ ఎవరొచ్చి అడుగుతారు? మన మీద యుద్ధం చేస్తారా? అంటే పాకిస్తాన్ రాయబారానికి వస్తాం అని చెప్పి ఇరాన్ ఇప్పుడు రైట్ నౌ అయితే ఓపెన్‌గా చెప్పింది. అదే రాయబారం ఇరాన్ వస్తామంటే ఇండియా ఒప్పుకుంటే వస్తామని అర్థం. ఎవ్వరు కూడా తాము వచ్చేస్తాం ఖతార్ కూడా చెప్పింది. రైట్. రైట్. సో, ఒక్కసారి మనం అవకాశం ఇస్తే రావడానికి అందరూ రెడీగా ఉన్నారు. హ్మ్. కానీ అసలు అక్కడ పోటీనే లేదు. మేబీ అంటే ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది పాకిస్తాన్‌కి. మనకి గల్వాన్ లోయ లేకపోతే సియాచిన్, అక్సాయ్ చిన్ విషయంలో మనకు ఇండియా, చైనాకి గొడవలున్నాయి. రైట్. మన ఇద్దరి మధ్యలోనే 2 పెద్ద దేశాలు. చైనా అనేది వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ ఆర్మీ, సెకండ్ బిగ్గెస్ట్ ఎకానమీ ఉంది. ఇండియా కూడా ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది. చాలా పెద్ద ఆర్మీ ఉంది. ఈ 2 పవర్‌ఫుల్ కంట్రీస్ మాట్లాడుకుంటేనే మధ్యలో ఎవరు రాలేదు ఇంతవరకు. హ్మ్. సో, ఇండియా, పాకిస్తాన్ మధ్యలో ఎందుకొస్తారు? పాకిస్తాన్ అనేది ఒక చిన్న దేశం. రైట్. లిటరల్లీ నథింగ్ చైనాతో పోలిస్తే. రైట్. సో, ఇండియా, చైనా మధ్యలోనే మనం మూడో వాళ్ళని రానియనప్పుడు, ఇండియా, పాకిస్తాన్ మధ్యలో ఎవ్వరొచ్చి కూడా చేసేదేం లేదు. అండ్ చాలా సార్లు ఇప్పటికే అమిత్ షా, జయశంకర్, మోడీ అందరూ చెప్పడం జరిగిందేంటంటే, మీరు పీఓకే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అది తప్ప మన మధ్య ఇంకే ఇష్యూ లేదని చెప్పడం జరిగింది. చాలా క్లియర్‌గా చెప్పడం అవును. జరిగింది. అవును. ఎప్పుడు మనం వెనక్కి తగ్గలేదు ఆ విషయంలో. రైట్. ఎనీహౌ థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మొత్తానికైతే ఈ షిమ్లా అగ్రీమెంట్ ఏదైతే 1972లో చేశారో దీని గురించి చాలా మందికి ఒక డౌట్ ఉంది. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. సో, మై డియర్ వ్యూవర్స్ చూసారు కదా! అదనమాట. సో, మొత్తానికైతే మీకు ఈ షిమ్లా అగ్రీమెంట్ అనేది ఏంటనేది ఒక ఐడియా వచ్చింది. అండ్ ఒకవేళ మీకు ఇండస్ వాటర్ ట్రీటీ అనే దాని గురించి కూడా మీకు తెలుసుకోవాలంటే ఆల్రెడీ ఆ వీడియో కూడా ఉంది. ఎళ్లి చూడండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీ విలువైన కామెంట్‌లని కింద కామెంట్ రూపంలో తెలపడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.